వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ నెల 20వ తేదీ ఏదైతే ఉందో నీ జీవితాన్ని మార్చే అనే బ్యాచ్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఫెసిలిటీస్ లేకపోయినా 100% రిజల్ట్ ఇచ్చినటువంటి మేము ఇక్కడ నుంచి ఎంతమంది వస్తే అంతమంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాం. ఎన్ని రకాల ఈ నెల 20వ తేదీ ఏదైతే ఉందో, జనవరి 20వ తేదీ ఏదైతే ఉందో, జనవరి 20వ తేదీ చాలా నీకు జీవితంలో ఒక మంచి రోజు అయ్యేటువంటి అవకాశం అయితే నేను అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఫెసిలిటీస్ లేనప్పుడే మేము 100% రిజల్ట్ సాధించినప్పుడు ఇప్పుడు మేము ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత క్లారిటీగా ప్రతిదీ కూడా, అటు స్టడీ హాల్ నుంచి, క్లాస్ రూమ్ నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి, అండ్ మెస్ నుంచి, అండ్ అకామిడేషన్ నుంచి, ఇంకా నీకు డిసిప్లిన్ నుంచి, అండ్ గ్రౌండ్ పరంగా అన్ని రకాలుగా వెళ్తున్నాం. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ నెల 20 ఏదైతే ఉందో, ఈ నెల 20 అనేది నీ జీవితాన్ని మార్చేటువంటి రోజుగా అవుతుందండి. ఓకే అండి, ప్రతి ఒక్కసం కూడా మీరు ఒకసారి పరిశీలించండి, చాలా క్లారిటీగా పరిశీలించండి. చిన్న స్థాయి నుంచి, రేకుల షెడ్ల నుంచి ఈరోజు అధునాతనమైన బిల్డింగ్ వైపు మళ్లించడం జరుగుతుంది. అండ్ డిజిటల్ క్లాసెస్ రూమ్స్లో మీకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మీరు ఆశిస్తున్నారో ఢిల్లీ తరహాలో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. మేమేమైతే చెప్పాలనుకుంటున్నాం చాలా సూట్గా డిజిటల్ బోర్డు మీద ప్రతి అంశాన్ని చూపిస్తాం. ఇప్పుడు డిజిటల్ బోర్డు కూడా చూపిస్తాం. మన బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ కూడా ఈరోజు మీరు చెక్ చేసుకోండి. ఇది ప్రస్తుతం మన యొక్క బిల్డింగ్ అండి. మన ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో లేడీస్ అకామిడేషన్ ఇస్తున్నాం. ఈ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇది కేవలం స్టడీ హాల్, అండ్ ఫోర్త్ ఫ్లోర్లో కూడా మన లేడీస్ అకామిడేషన్. ఇది మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా లేడీస్ అండ్ స్టడీ హాల్స్ అండ్ క్లాస్ రూమ్ మాత్రమే ఇవి నడుస్తూ ఉన్నాయి. అండ్ బాయ్స్కి కొద్దిగా దూరంలో ఇంకో బిల్డింగ్లో అన్నీ ఏర్పాటు చేసాం. ఇది మన బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ అండి. ఇది మన డిజిటల్ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో, ఇది డిజిటల్ క్లాస్ రూమ్. చాలా సిస్టమేటిక్గా పిల్లడికి 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా వాడికి మేమేమైతే చెప్పాలనుకుంటున్నాం ప్రతి అంశాన్ని కూడా సూటిగా ప్రతిది కూడా డిజిటల్ బోర్డు పైన రికార్డింగ్ కూడా చేసుకుంటూ ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ చూసుకునే విధంగా వీడియోస్ కూడా వాడికి ప్లే చేస్తూ మన యాప్లో కూడా ప్రతి అంశాన్ని కూడా పెడుతూ వాడికి రెడీ చేస్తున్నాం. ఇది మన డిజిటల్ బోర్డు అండి. ఇది డిజిటల్ బోర్డు చూసుకొని చెక్ చేయండి. ఏమైతే చెప్పాలనుకుంటున్నాం ప్రతి అంశాన్ని కూడా సూటిగా వాడి కంటికి మైండ్లో ఫిక్స్ అయిపోయే విధంగా తయారు చేస్తున్నాం. చూడండి, ఇది మన క్లాస్ రూమ్ అండి. చాలా ప్లానింగ్గా కేవలం 125 మందికి మాత్రమే ఒక బ్యాచ్ వేయడం జరుగుతుంది. ఈ 125 మంది ఎవరైతే ముందు వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాయినింగ్. అదే ఫీజుతో వాడికి అద్భుతమైనటువంటి స్టడీ హాల్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ విధంగా అంటే వాడికి మార్నింగ్ క్లాస్ అయిపోయిందంటే ఇమీడియట్గా యువప స్టడీ హాల్కి వెళ్ళి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా చదువుకొని 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా పిల్లడి పైన రెడీ చేస్తున్నాం. మనది స్టడీ హాల్. చూడండి ఎంత విశాలమైనటువంటి గదుల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాడు క్రియేట్ చేసుకొని వాడిని కూడా ఒక ఎడ్యుకేషన్ చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా వాడి యొక్క అకామిడేషన్కి వచ్చి డబుల్ కాట్ మంచాలండి. పైన ఒకరు కింద ఒకరు ఇవ్వడం జరిగింది. నైట్ 10 నుంచి తెల్లవారు 5 గంటల వరకు మాత్రం ప్రశాంతం పడుకునే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము. అండ్ వాడు సఫిషియెంట్గా వాడికి అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు మంచం వాడికి ఇచ్చుకుంటూ చాలా. అదేవిధంగా చూడండి మన బిల్డింగ్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి ఇక్కడ ఇది అకామిడేషన్. అదేవిధంగా చూడండి, అదేవిధంగా మీరు చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా చూడండి చాలా క్లారిటీగా. ఇది అకామిడేషన్. అండ్ మీరు మెస్ కూడా ఒకసారి పరిశీలించండి. మన మెస్ ఏదైతే ఉందో మన మెస్ కూడా చూడండి విశాలమైన ప్లేసుల్లో ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఒకటేసారి 200 మందికి పైగా భోజనం చేసే విధంగా ఈ మెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, చాలా క్లారిటీగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా. అదేవిధంగా మన గ్రౌండ్ పరంగా కూడా చూసుకుంటే 100% సఫిషియెంట్గా వాడికి అన్ని విషయాల్లో ముందుకెళ్ళే విధంగా వాడిని తయారు చేస్తూ ఉన్నాం. ఈ గ్రౌండ్ పరంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మేము చాలా క్లారిటీగా ముందుకెళ్తున్నాం. నిజంగా ఈ నెల 20 ఏదైతే ఉందో కొత్త బ్యాచ్ చేయడం జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ మధ్య ఇప్పటివరకు అయితే ఏ ఫెసిలిటీస్ లేకపోయినా 100% రిజల్ట్ ఇచ్చినటువంటి మేము ఇక్కడ నుంచి ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేని విధంగా మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని కూడా న్యాయం చేసే విధంగా నీకు మోటివేట్ చేసుకుంటూ నీ యొక్క కాలం విలువ తెలియజేస్తూ 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నీ వెనకే నడుచుకుంటూ నీతో ప్రతి క్షణం కూడా ఉంటూ
నీ యొక్క ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకుని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ నెల 20వ తేదీ ఏదైతే ఉందో కొత్త బ్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్కి కానీ మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని ఫెసిలిటీస్లో మీకు 100% రిజల్ట్ ఇవ్వడం నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ముందుగా 120 మందిలో ఉంటారో వాళ్ళకు మాత్రమే సీట్ ఉంటుందండి. ఈ యొక్క అంశం మాత్రం గమనించాలి. ఎందుకంటే తర్వాత నాకు ప్రజెంట్ ఉన్నటువంటి దీన్ని బట్టి మేము వెళ్తున్నాం. కాబట్టి ఆల్రెడీ మనకి 100 మంది పిల్లలు ఉన్నారు. ఓకే, ఇంకొక 120 మంది వరకు మాత్రమే తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఎవరైతే 20 తేదీన వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే సీట్ ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.